గుంటూరులో జరిగే మాలల మహాగర్జన సభను విజయవంతం చేయాలన్న అశోక్ కుమార్. రైతుల సమస్యలు పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. గుంటూరులో జరిగే మాలల మహాగర్జన సభను విజయవంతం చేయాలన్న అశోక్ కుమార్. రైతుల సమస్యలు పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15న వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా నల్లపాడులో మాలల మహాగర్జన సభ నిర్వహిస్తున్నామని మాల సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ మరియు క్రిమిలేయర్ పేరుతో రాజ్యాంగాన్ని కించపరుస్తూ రిజర్వేషన్కి తూట్లు పొడుస్తూ ప్రభుత్వాలు అనేక పొరపాట్లు చేస్తున్నాయి. వీటన్నిటికీ గుణపాఠం చెప్పే విధంగా మాలలు ఐక్యంగా లక్షలాదిగా తరలివచ్చి తమ నిజ స్వరూపాన్ని చూపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే ఈ కార్యక్రమానికి ఏ పార్టీ యొక్క సపోర్టు లేదు. మాకు అన్ని పార్టీలు సమానమే. కాబట్టి ఎవరు వర్గీకరణకు మద్దతు తెలిపినా కానీ వారిపై మేము ఎటువంటి దాడి చేయడానికైనా సిద్ధంగా ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కొన్ని మీడియా సంస్థల్లో రేపటి కార్యక్రమం వాయిదా పడినట్టు వచ్చింది. అది కూడా తప్పు. రేపు 15వ తేదీన యథావిధిగా కార్యక్రమం జరుగుతుంది. ఇది మేము చేసే పోరాటానికి మొదటి మెట్టు మాత్రమే. ఇంకా అనేక పోరాటాలు చేయవలసి ఉంటుంది. అలాగే కోర్టులో కూడా మేము దీనిపై కోర్టుకు కూడా వెళ్ళి రిజర్వేషన్ల వర్గీకరణపై సరైన తీర్పు వచ్చే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. రాజ్యాంగ రక్షణే మాలల ధ్యేయం. అందులో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్, జై పీవీరావు. ఈ నెల 15న గుంటూరు జిల్లా నల్లపాడులో జరిగే మాల మహాగర్జనను విజయవంతం చేయాలని అమలాపురం మాజీ ఎంపీ అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. గుంటూరులో జరిగే మాల మహాగర్జనను అనేక విధాలుగా ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పడినా సభ విజయవంతం చేస్తామని చెప్పారు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా దళిత ప్రజలందరికీ, ముఖ్యంగా మాల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంటే రాజమండ్రి నుంచి ఒంగోలు వరకు, అలాగే మచిలీపట్నం నుంచి గుంటూరు నరసరావుపేట వరకు ఎవరికి బండి ఉంటే ఆ బండి మీద వచ్చేయండి. 2 లీటర్లు పెట్రోల్ కొట్టించుకుని ఇంకోళ్ళని ఎక్కించుకుని వచ్చేయండి. ఎందుకంటే బళ్ళు ఇస్తుందన్న నమ్మకం కూడా మాకు లేదు. ప్రభుత్వం ఎలాగైనా దీన్ని ఫెయిల్ చేయాలని కంకణం కట్టుకుని ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు బండ్లు దొరకకపోతే, బస్సులు దొరకకపోతే మీరు బండ్ల మీద వచ్చేయండి. వాళ్ళ మీద వస్తే మిమ్మల్ని ఎవరు ఆఫ్ చేయరు. వచ్చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సభను మనం విజయవంతం చేయాలి. అంటే బాబాసాహెబ్ ఈ కులాలన్నీ కలిసి ఉంటే ఎప్పటికన్నా వీళ్ళు రాజ్యాధికారం సాధించుకుంటారు, వీళ్ళ హక్కులు సాధించుకుంటారు. వీళ్ళకి ఈ యొక్క వివక్ష అంటరానితనాన్ని పోయి వీళ్ళే పాలకులు అవుతారన్న ఉద్దేశంతో పెట్టిన అది ఆర్టికల్ 341 ఉన్నది, కలిసి ఉండాలన్న ఉద్దేశం. కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ ఇవన్నీ కూడా భారీ ఎత్తున అందరూ కూడా తరలి రావాలని ఈ సమావేశం అంతా మేము అందరం కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ విజ్ఞప్తి మేరకు ప్రతి ఒక్కరూ కూడా తరలి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అల్లూరు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ లో రెవెన్యూ అధికారి పద్మలతకు వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వం జూనియర్ కళాశాల గ్రౌండ్ నుంచి మైనార్ రోడ్ మార్గంలో కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో డిసెంబర్ 14 నుండి జనవరి 20 వరకు ఇంధన వారోత్సవాల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ నిశాంతి జెండా ఊపి ప్రారంభించారు. విద్యుత్తును ఆదా చేయండి, ఇంటింటా వెలుగులు పొందండి అంటూ ప్లకార్డులతో ప్రదర్శన చేస్తూ
భారీ ర్యాలీ నిర్వహించారు. ఇండియా ఆదేశాల మేరకు డిసెంబర్ 14 to 21 మనం నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజు ఫ్లాగ్ మార్చ్ అండ్ ర్యాలీ కూడా కలెక్టరేట్ నుంచి మొదలవుతుంది. అందరూ ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి అందరూ స్టాఫ్స్ అండ్ ఎంప్లాయీస్, ఇంజనీర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే అందరూ కూడా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ రేటింగ్స్ ఉన్న అప్లయన్సెస్ వాడండి. 3 and above ఉన్న అప్లయన్సెస్ వాడండి. ఒక ఏసీ స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడితే ఇట్ ఈస్ ఈక్వల్ అంటూ 30 fans అవుతుంది. సో మీరు 3 and above స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడండి. అలాగే టెంపరేచర్ కూడా 24 పైన పెట్టుకుంటే అది సేవ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఆల్వేస్ సెడ్ దట్ ఎనర్జీ సేవ్డ్ ఇస్ ఎనర్జీ జనరేటెడ్. ఒక యూనిట్ ఎనర్జీ మనం సేవ్ చేస్తే 1.5 యూనిట్ మనకు జనరేట్ అయినట్టు. సో ఇప్పుడు మనకు ఎనర్జీ రిసోర్సెస్, ఈ థర్మల్ ఎనర్జీ రిసోర్సెస్ అన్ని కూడా ఇట్ ఇస్ నాన్ రెన్యూవబుల్, ఇట్ ఇస్ డెప్లినిషింగ్. కాబట్టి ఫర్ ఫ్యూచర్ జనరేషన్ మన సస్టైనబుల్ ఫ్యూచర్ ఇవ్వాలంటే మన అందరూ కూడా ఎనర్జీ సేవ్ చేయాలి. సో సేవ్ ఎనర్జీ, సేవ్ ఆ ఫ్యూచర్. థ్యాంక్ యూ. గుంటూరులో జరిగే మాలల మహాగర్జనను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పండు అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున మాల సామాజిక వర్గ వారు లక్షలాదిగా హాజరై మాలల సత్తా చాటాలన్నారు. ఈ సమావేశంలో మాల మహానాడు నాయకులు ఎంఏ భీమారావు, జల్లి శ్రీనివాసరావు, నాది శ్రీనివాస్, కుంచె బాబులు, రేవు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. నా పేరు డాక్టర్ ఎంఏ భీమారావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు. అయితే రేపు గుంటూరులో జరుగుతున్నటువంటి హలో మాలా చలో గుంటూరు అనేటువంటి కార్యక్రమానికి లక్షలాదిగా నేల ఈనిందా అనే విధంగా తరలి వస్తున్నటువంటి మరి మాల అనుబంధ కులాలు, మా ఆత్మగౌరవ ప్రతీకగా ఉండేటువంటి మహాసభ, మహాగర్జన ఇది. మా హక్కుల రక్షణ కోసం పరుగులు తీస్తున్నటువంటి ఉద్యమం ఇది. ఇందాక మా అశోక్ గారు చెప్పినట్లు రాజకీయాలకు అతీతమైనటువంటి ఏ రాజకీయ పార్టీ యొక్క ప్రమేయం లేకుండా మాల హక్కులు, మాల అనుబంధ కులాల యొక్క జన సమీకరణ, జన ఘోష కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలిసే విధంగా జరుగుతున్నటువంటి మహాసభ ఇది, మహాగర్జన ఇది. మరి రాష్ట్రం అంతా తిరిగితే వేలాదిగా, లక్షలాదిగా వచ్చేటువంటి రేపు హైదరాబాద్ సభను తలదన్నే విధంగా వస్తున్నటువంటి మహాగర్జన ఇది. మరి దీనికి రూట్ మ్యాప్ కూడా మేము కోనసీమ జిల్లా వరకు ఒక రూట్ మ్యాప్ ని మేము చేయడం జరిగింది. ఆ రూట్ మ్యాప్ లో ప్రధానంగా ఐపోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉక్కలగుప్తం, అయినవెల్లి, అల్లవరం, మామిడి కుదురు, రాజోలు, సకినేటిపల్లి, మలికిపురం ఈ మండలాలు ప్రధానంగా ఆ ఐపోలవరం నుంచి కోనసీమ నుంచి వెళ్ళి మండలాలు తీసుకున్నట్లయితే వై జంక్షన్, రాజోలు నుంచి బంటుమెల్లి నుంచి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ రూట్ మ్యాప్ లో వెళ్తారు. అంటే అన్ని ఒక చోట నుంచి వెళ్ళి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ రూట్ లో ఉండేటువంటి టోల్ గేట్ల దగ్గర కూడా ఒక ఇంటిమేషన్ ఇచ్చారు కనుక మీరు జెండాలు అవి కట్టుకుని వెళ్ళి మరి శాంతియుతంగా మన పోరాటం అంబేద్కర్ వాదులు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, చట్టాలకి గౌరవిస్తూ నడిచేటువంటి మహోన్నత ఉద్యమం ఇది. మరి ఆ విధంగా మాల అనుబంధ కులాల వాళ్ళు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. మరి కొత్తపేట, ఆత్రేయపురం, మండపేట, రామచంద్రపురం, రావులపాలెం, కే గంగారం ఈ మండలాలన్నీ కూడా రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు ఆ విధంగా వాళ్ళు వెళ్తారు. ఇక మొత్తం దగ్గరగా ఉన్నటువంటి పీగన్నవరం కూడా ఆ రూట్ లో వాళ్ళు ప్రయాణం చేస్తారు. మిగిలినటువంటి రాష్ట్రానికి గుంటూరుకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బస్సుల మీద వేలాదిగా వస్తున్నారు, లక్షలాదిగా వస్తున్నారు. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు మీకు ఏమైనా వెహికల్ దొరకకపోతే కనీసం బళ్ళ మీద బళ్ళు పెట్టుకుని రావడానికి కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు. ఒక బండికి పెట్రోల్ కొట్టించుకోవడం, ఇద్దరు ఎక్కి వచ్చేసే పరిస్థితుల్లో అవసరమైతే కొన్ని చోట్ల నడిచైనా సరే ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటిని అధిగమిస్తూ కాలినడకను కూడా బయలుదేరుతున్నటువంటి మాల అనుబంధ కులాల కార్యకర్తలు మరి ఓ వేలాదిగా తరుగుతున్నటువంటి పరిస్థితి. మరి మేము శాంతియుతంగా మీరు బయలుదేరేటప్పుడు కూడా ఎటువంటి ఇది లేకుండా శాంతియుతంగా వెళ్ళి ప్రయాణంలో కూడా ఎటువంటి కష్టాలు పడకుండా మళ్ళీ అయిపోయిన వెంటనే కూడా ఎంత సక్రమంగా వచ్చారో ఆ విధంగా ఇళ్లకు వచ్చేటువంటి భద్రతగా మీరు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ మాల మహానాడు కార్యకర్త ఈ ఉద్యమాల వల్ల నష్టపోకూడదు.
మరి రేపు మహాసభ కూడా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో మాలల యొక్క క్రమశిక్షణ తెలియజేసేటువంటి మహాగర్జన అని చెప్పి మనవి చేస్తూ మరి ఈ సభకి మరి ప్రధానంగా కోనసీమలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా అన్ని వర్గాలు, ఇక్కడ మాకు వర్గాలు లేవు, నదులన్నీ కలిసి ఒక మహాసముద్రం అవుతున్నట్టు ఎవరు ఏ పోరాటం చేసినా ఇవన్నీ కూడా ఆ మహాసభ సక్సెస్ అవడానికని మనవి చేస్తూ మరి దీనికి శ్రమించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సాంఘిక జైవేలు చేస్తూ రేపు మహాసభ లక్షలాదిగా నేల ఈనింద గుంటూరు గుండె ఘోష మాలల ఘోష రణగర్జనగా మహాగర్జనగా తయారయ్యేటువంటి పరిస్థితులు ఉందని మనవి చేస్తూ జై భీమ్, జై భారత్. Please like, share and subscribe Sneha TV.